సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని, చరిత్రలో నిలిచిపోయే పథకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇచ్చే అవసరం లేదు డీలర్లకు. ఆ డీలర్ ఏదైతే 10 రూపాయలకు రైస్ మిల్లుకి అమ్ముకున్నాడు, ఆయన పాలిష్ చేసి 30-40 రూపాయలకు బయట అమ్ముకుంటున్నాడు. ఈ బాధతో పాటు పేదవాళ్ళు కూడా తెలంగాణ ఉచితంగా నదిగా రాష్ట్రాలు మన రాష్ట్రంలో పేదోళ్ళు కూడా పెద్దోళ్ళు లాగా ఎన్నుకుంటకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాన్ని ఇక్కడ నల్గొండ జిల్లాని ఇక్కడ మండలంలో ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకే చూసి మీరు ఒక రేషన్ కార్డు అన్న వచ్చింది. మీకు ఒక కొత్త రేషన్ కార్డు అన్న పుట్టిన పేరు ఎక్కించిన రేషన్ కార్డులో ఎక్కలేదు, చనిపోయిన పేరు తీసేసినా. కానీ మనం మొన్ననే 20 లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేసిన తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందియాలన్న ఆలోచనతో 10 ఏళ్ళు బాధించిన పెద్దలు ఒక 49,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం 15 నెలల్లోనే 20 లక్షల కార్డు ఇచ్చినాం. మనం కార్డులతో పాటు మీకు రేపో మాతో 5 లక్షల రూపాయలతో ఇందులో ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం గతంలో జీవడంలో ఎన్ని గంటలు చెప్పండి. మీ ఊళ్ళో నేను అనుకున్నట్టుగా ఎన్ని గంటలు మీ ఊళ్ళో